అందరికీ నమస్కారం అండి. బాచీరావు టూరిజం అండ్ ట్రావెలింగ్ స్కూల్‌కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామిలాగా ఉన్నటువంటి స్వరూపంతో ఉన్నటువంటి ఒకానొక క్షేత్రం ఉంది. దీన్ని తిరువెల్లియాంగుడి కోలవిల్లి రామన్ ఆలయంగా పిలుస్తారు. ఇది 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం అండి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరువెల్లియాంగుడి. ఈ తిరువెల్లియాంగుడి అనేటటువంటి ఊరి పేరు. ఆ ఊళ్ళో కోలవిల్లి రామర్ ఆలయం పేరు కోలవిల్లి శ్రీరామచంద్రమూర్తి అవతారంతో కూడా ఉన్నటువంటి స్వామి. ఈ దేవాలయాన్ని చోళరాజులు నిర్మించారు అని చెప్తారు. ఇక్కడ మహావిష్ణువు యొక్క దేవేరైన మహాలక్ష్మీదేవి మరకత వల్లి తయారుగా పూజలు అందుకుంటూ ఉంటుందంటే అమ్మవారు మహాలక్ష్మీదేవి. ఈ స్వామి రంగనాథ స్వామి లాగానే శేషతల్పం పైన సేన రూపంలో కనిపిస్తూ ఉంటారు. దీనికి భాగవత వామన పురాణం కూడా ఆధారంగా చెప్పాలంటే బలిచక్రవర్తి అనేవాడు గొప్ప అసురుల యొక్క రాజు, కానీ మహావిష్ణు భక్తుడు. కానీ విష్ణు భక్తుడైనా కూడా ఇంద్రలోకాన్ని జయించి ఇంద్రలోకాన్ని ఆక్రమించాడు, దేవతలందరినీ కూడా జయించి. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి మొరపెట్టుకున్నట్లయితే విష్ణుమూర్తి వామన అవతారం ఎత్తి 3 అడుగుల భూమి అడుగుతాడు. అడిగి శుక్రాచార్యుడు వచ్చి ఇవ్వద్దు, వచ్చినవాడు వామనుడు విష్ణుమూర్తి అని చెప్పినా కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువంతటి వాడు వచ్చిన దానం పడితే ఇవ్వకుండా ఉంటానా అంటూ బలిచక్రవర్తి దానం ఇస్తాడు. ఇస్తుంటే ఆ యొక్క కమండలంలో చిన్న పురుమాదిరిగా దూరి కమండలానికి అడ్డుపడతాడు, నీళ్లు కిందకి పడకుండా శుక్రాచార్యుడు. అప్పుడు గరికతోటి ఇలా పొడుస్తాడు స్వామి వామనుడు. ఆ అడ్డుపడిన వాడు శుక్రాచార్యుడు అని గ్రహించినటువంటి స్వామి. అప్పుడు శుక్రాచార్యుడు యొక్క కన్ను అనేది ఒక కన్ను పొడవగానే ఒక కన్ను గుడ్డి కన్నుగా మారినప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి తన తప్పు తెలుసుకున్న శుక్రాచార్యుడు ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశాడని, తిరిగి స్వామి దయాస్వరూపుడు కాబట్టి తన కన్ను అతనికి ఇచ్చాడని. అందుకనే ఇక్కడ నేత్ర సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న, కళ్ళు సరిగ్గా కనిపించిన వాళ్ళు, చూపుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్వామిని ప్రార్థించినట్లయితే చూపు వచ్చి కళ్ళు కనిపిస్తాయి. సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామి కొంగు బంగారంగా భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే చూడ్డానికి మాత్రం రంగనాథ స్వరూపంతో ఉంటాడు, కానీ స్వామి శ్రీమన్నారాయణుడు. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క విశ్వకర్మకి మాయాసుడికి మధ్యన, అంటే రాక్షసుల యొక్క శిల్పి దేవత శిల్పి మధ్యన ఒక వివాదం వచ్చినప్పుడు మాయాసురుడే ఈ ప్రాంతంలో స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. ఈ నిర్మించినటువంటి ఆలయ మాయాసురుడు నిర్మించినది అని కథ ప్రచారంలో ఉంది. అదేవిధంగా ఈ మాయా దేవాలయం కట్టించినటువంటి ఆ రాక్షస శిల్పి కోరిక మీదట స్వామి రాముడిగా కూడా దర్శనమిచ్చాడు. ఈయన స్వయంభువు అని చెప్తారు. ఈయన్ని స్వామిని రూపమే భుజంగ శైలుడిగా రామర్గా పూజలు అందుకుంటూ ఉన్నటువంటి స్వామి. శ్రీమన్నారాయణుడి యొక్క వాహనమైనటువంటి గడ్డపక్షి కూడా చేతిలో కనిపిస్తాయి, శైల రూపంలో ఉంటాడు. ఒక పక్క ధనచేతపడు రాముడి స్వరూపం కూడా కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని ఇంకా తాండా లక్ష్మీనరసింహ మందిరాలు కూడా ఉన్నాయి. ఎవరైతే శుక్రగ్రహ దోషంతో బాధపడుతూ ఉంటారో వారు దేవాలయాన్ని సందర్శించడం వల్ల శుక్రగ్రహ దోషమని తొలగిపోతుంది. 20 సంవత్సరాల శుక్రమహాదశ దోషం కూడా చాలా ఇబ్బందికరం. వారి దేవాలయం దర్శించినంతనే శుక్రగ్రహ దోషాలు తొలగిపోయి శుభాలు జరుగుతాయి, శుక్రుడికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ శుక్ర జయంతి వేడుకలు కూడా, శ్రీరామనవమి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. దీనికి వెళ్ళే మార్గం ఏమిటి అంటే కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానం మీద రావాలనుకునే వాళ్ళు తిరుచినాపల్లి అంటే తిరుచి విమానాశ్రయంలో దిగి రావడానికి ఉంటుంది. రైల్లో వచ్చేది కుంభకోణం రావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కుంభకోణం రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుండి బస్సులు, ఆటోలు కూడా ఉంటాయి. సొంత కార్ల మీద కూడా రావచ్చు, ప్రైవేట్ వాహనాల మీద కూడా ఈ స్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వామి దర్శనం చేసుకోండి. ఆ నేత్ర సంబంధం వ్యాధులతో పాటు శుక్రగ్రహ దోషాలను కూడా పోగొట్టుకుని జీవితంలో సుఖ సంతోషాలను, ఆనందాల్ని ప్రసాదిస్తాడు. శ్రీమన్నారాయణుడు భక్త సులభుడు, స్వామి దయాస్వరూపుడు. సో జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త తీర్థయాత్రలతో ట్రావెలింగ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్.